పొడుగు జుట్టుతో ఉన్న హాసిని హెయిర్ ఆయిల్ డబ్బాతో హాల్లో కూర్చొని కూరగాయలు కట్ చేస్తున్న తన తల్లి సుజాత దగ్గరికి వచ్చింది. కొంచెం భయంగా మమ్మీ అంటూ పిలిచింది. సుజాత హాసినిని చూసింది. అప్పుడు తనకి హాసిని చేతిలో ఉన్న హెయిర్ ఆయిల్ డబ్బా కనిపించింది. ఇంకేముంది, సుజాతకి కోపం తన్నుకొచ్చింది. ఏంటే మళ్ళీ ఆయిల్ డబ్బా పట్టుకొచ్చావు? మమ్మీ, తలకి ఆయిల్ రాసి 4 రోజులవుతుంది. తలనొప్పిగా ఉంది. కాస్త ఆయిల్ పెట్టు మమ్మీ అని హాసిని అనగానే సుజాత వెటకారంగా, ఈ ఒక్క డబ్బా ఏం సరిపోతుంది? అంగట్లో దొరికే అన్ని రకాల ఆయిల్స్ తెచ్చి రాస్తాను. అసలే మీ డాడీ నెలకు 4 ఉద్యోగాలు చేస్తూ 4 రాళ్లు వెనక మరో 4 రాళ్లు ముందేస్తున్నాడు కదా మరి అని అంటున్న తల్లి సుజాత మనస్తత్వం అర్థం చేసుకున్న హాసిని ఇలా అంటుంది. ఏంటి మమ్మీ నువ్వు? నా వయసు వాళ్లంతా సినిమాలకు షికార్లకు తిరుగుతూ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. నేనలా ఖర్చు పెట్టడం లేదు కదా. తలకి ఆయిల్ రాసుకోవడం కూడా తప్పేనా? వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తారు, అది పెద్ద ఖర్చు కాదు. కానీ నీ ఆయిల్ కి షాంపూలకి చాలా ఖర్చవుతుంది. నీ లాంగ్ హెయిర్ ని కట్ చేసుకో. నేను కూడా నీకు డబ్బులిస్తాను. నువ్వు కూడా సరదాగా సినిమాకు వెళ్ళిరా. నేనేం వద్దని చెప్పట్లేదుగా అని చెప్పిన తల్లి మాటలకు హాసిని బాధపడుతూ, చాలా గొప్ప మమ్మీవి నువ్వు. నిజంగా నీకు ఇవే నా జోహార్లు తల్లి. కూతురి తలకు ఆయిల్ పెట్టమంటే చివాట్లు పెట్టి తలకు ఆయిల్ వద్దు, కంటికి సినిమా ముద్దు అని చెప్తున్నావు. ఛా, ఎప్పుడూ ఇంతే నువ్వు. అందరమ్మలు ఒక్కలా ఉంటే మా అమ్మ ఇంకోలా ఉంది. ఏంటో ఈ దుస్థితి అని బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కూతురు అలిగి వెళ్లినా కాని సుజాత ఏం పట్టనట్టుగా వంటగదిలోకి వెళ్లి వంట చేస్తుంది. కొంత సమయం తరువాత ఆఫీస్ నుండి గోపాల్ ఇంటికొచ్చాడు. భర్త రాకని పసిగట్టిన సుజాత హాల్లోకొచ్చి, మంచినీళ్ళేమైనా తాగుతారా? మంచినీళ్ళొద్దు గాని నా మమతల తల్లి ఎక్కడుంది? కనిపించట్లేదు. ఆయిల్ కోసం ఎక్కువ ఖర్చవుతుంది అన్నందుకు తమరి ముద్దుల కూతురు అలిగి గదిలోకి వెళ్ళింది. ఇక ఆ గదిలో అటక మీద కూర్చుందో, బెడ్ మీద పడుకుందో, లేదంటే అలమారాలో దాక్కుందో నాకు మాత్రం తెలీదు. నేను సంపాదించేది నా కూతురు కోసమే కదా సుజాత. నువ్విలా ప్రతిసారి అమ్మాయిని బాధ పెట్టడం ఏం బాగోలేదు. ఏ అంత పొడుగు జుట్టు అవసరమా చెప్పండి? వంటింట్లో కంటే దాని జుట్టుకే ఎక్కువ ఆయిల్ అయిపోతుంది. ఏంటి సుజాత నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆడపిల్లలకి జుట్టుంటేనే కదా అందం. చాలా మంది తల్లులు తమ కూతుర్లకు జుట్టు పెరగాలని ఎన్నో కష్టాలు పడుతుంటారు. నువ్వేమో ఉన్న జుట్టుకే కాస్త ఆయిల్ రాయమంటే ఇంత గొడవ చేస్తున్నావు. అనండి అనండి, మీ తండ్రి కూతుర్లు ఒకటే కదా. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను మాత్రం చెయ్యాల్సింది చేస్తాను అని చెప్పగానే గోపాల్ ఆ మాటలు పట్టించుకోకుండా కూతురి దగ్గరికి వెళ్తాడు. హాసిని తల్లి, భోజనం చేద్దాం పదా. నాకొద్దు డాడీ, ఆకలిగా లేదు. మీ అమ్మ మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. తను మోడ్రన్ మమ్మీ అని అనిపించుకోవాలని అనుకుంటుంది. కానీ తనొక మిడిల్ క్లాస్ ఇల్లాలు. అందుకే డబ్బు గురించిన ఈ జాగ్రత్తలు అని ఎంతగానో హాసినిని ఓదార్చి అన్నం తినడానికి తీసుకొచ్చాడు గోపాల్. ముగ్గురు కలిసి భోజనం చేశారు. సుజాత, హాసిని ఒక బెడ్ మీద పడుకున్నారు. గోపాల్ బయట మంచంలో పడుకున్నాడు. ఓ రాత్రివేళ నిద్రలేచిన సుజాత తన కూతురు హాసిని ఆదమర్చి నిద్రపోతున్నప్పుడు కత్తెరతో కూతురి జుట్టు కత్తిరించేస్తుంది. కత్తిరించిన జుట్టుని పట్టుకొని సంతోషంగా చూస్తూ, అమ్మయ్యా, ఇక నుండి షాంపూల బిల్లు, హెయిర్ ఆయిల్ బిల్లు వెనకబడతాయి అని మురిసిపోతూ అక్కడి నుండి వెళ్లిపోతుంది. మరుసటి రోజు తన జుట్టుని తల్లి కట్ చేసిందని తెలుసుకొని చాలా బాధపడుతుంది హాసిని. ఇంతలో గోపాల్ అక్కడికొస్తాడు. తండ్రిని చూసి మరింతగా ఏడుస్తుంది. అప్పుడు గోపాల్ ఓదార్పుగా, అమ్మా హాసిని, ఎందుకు ఏడవడం చెప్పు. నీ జుట్టెక్కడికి పోదు, మళ్ళీ పెరుగుతుంది. అందుకు కావలసినవి మొత్తం నేను కొనిస్తాను కదా తల్లి అని చెప్పగానే హాసిని కన్నీళ్లు తుడుచుకుంది. ఇప్పుడు నీకొక గుడ్ న్యూస్ చెప్పనా? ఇంత అందమైన జుట్టు పోయాక నాకు గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి డాడీ. ఉంది తల్లి, నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళొస్తున్నారు. ఏంటి డాడ్ మీరు చెప్పేది? ఈ జుట్టుతో వాళ్ళ ముందు నేనెలా వెళ్లి కూర్చోను?
ఇప్పుడు ఫోన్ చేసి అన్ని వివరాలు చెప్తాను. నువ్వేం కంగారు పడకు. సరే డాడీ అని హాసిని అనడంతో సుజాతకు చెప్పి తగిన ఏర్పాట్లు చేశాడు. హాసినిని చూసుకోవడానికి మగ పెళ్లివాళ్లు తల్లి జానకి, కొడుకు విశాల్ వచ్చి కూర్చున్నారు. కట్ చేసిన జుట్టుతో రెడీ అయిన హాసిని వచ్చి వాళ్ళకి టీ ఇచ్చింది. జానకి, విశాల్ ఇద్దరూ హాసినిని చూస్తారు. అన్నయ్య గారు, అమ్మాయి చూడ్డానికి మహాలక్ష్మిలాగా ఉంది. కానీ హెయిర్ ఏంటి అంత షార్ట్ గా కట్ చేసుకుంది? అమ్మాయికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం ఉండదా? ఇష్టమే చెల్లెమ్మా. నిన్నటి వరకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. కూతురు మోడ్రన్ గా ఉండాలని సుజాత ఇలా తయారు చేసింది కదా హాసిని తల్లి? అవునండి. అవునా, నాకు లాంగ్ హెయిర్ ఉన్న అమ్మాయిలంటే చాలా ఇష్టం. అండి అని కాకుండా అత్తయ్య అని పిలువమ్మా. మీ సంబంధం నాకు నచ్చింది. మంచి రోజు చూసి ముహూర్తం పెట్టుకుందాం అని చెప్పి జానకి, విశాల్ వెళ్లిపోతారు. ఓ రోజున మంచి ముహూర్తం పెట్టుకుని హాసినికి, విశాల్కి పెళ్లి చేస్తారు. హాసిని అత్తగారింట్లో అడుగుపెట్టింది. అత్తగారు కోడలు హాసినిని కూతుర్లా చూసుకుంటూ జుట్టుకి ఆయిల్ పెడుతూ ఉంది. తల్లో పేలు లాంటివి లేకుండా చూస్తుంది. ఖరీదైన షాంపూ తీసుకొచ్చి ఇస్తుంది. హాసిని తన అత్తయ్య చూపిస్తున్న ప్రేమకి మురిసిపోతుంది. తన తల్లి దగ్గర దొరకని సంతోషం అత్తగారి దగ్గర దొరికినందుకు అదృష్టంగా భావిస్తుంది. ఒక రోజున న్యూస్ పేపర్ పట్టుకుని కోడలి దగ్గరికి వచ్చిన అత్తగారు, హాసిని, ఈ న్యూస్ పేపర్ చూడు. ఇందులో ఏముందత్తయ్యా? హెయిర్ తొందరగా పెరగడానికి చిట్కాలున్నాయి. అవి చూడు, మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం. నీ షార్ట్ హెయిర్ కాస్త లాంగ్ హెయిర్ అవుతుంది. సరే అత్తయ్యా అంటూ అత్త కోడళ్ళిద్దరూ కలిసి ఇంట్లోనే చిట్కాలు పాటిస్తూ ఉంటారు. ఓ రోజున హాసినికి ఆయిల్ పెడుతుండగా సుజాత వచ్చింది. ఏంటొదినా, కోడలి షార్ట్ హెయిర్ ని లాంగ్ హెయిర్ చేయడానికి చాలా కష్టాలు పడుతున్నట్టున్నారు. అప్పుడు జానకి చిన్నగా నవ్వుతూ, కూతుర్ని చూడ్డానికొచ్చి కూతుర్ని పలకరించకుండా తన జుట్టు గురించి హేళనగా మాట్లాడటం నాకు నచ్చలేదొదినా. మీరు నా కోడలికి తల్లిగా రండి, వెళ్ళండి. కానీ నా కోడలి జుట్టు గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మరో విషయం వదినా, నేను కష్టపడటం లేదు. నా కోడలికి పొడవాటి జుట్టుండాలని ఇదంతా ఇష్టంతో చేస్తున్నాను అని చెప్పడంతో వచ్చిన సుజాత ఏమీ మాట్లాడకుండా వచ్చిన దారిలోనే వెళ్లిపోతుంది. ఓ రోజున జానకి టీవీ చూస్తుండగా అందులో లాంగ్ హెయిర్ కి సంబంధించిన షాంపూ గురించి యాడ్ వస్తుంది. అది చూసిన జానకి వెంటనే బుక్ చేస్తుంది. సాయంత్రం అవుతుంది. కాలింగ్ బెల్ మోగడంతో హాసిని వెళ్లి చూస్తుంది. మేడం, మీ పార్సెల్. మేమేం బుక్ చేయలేదు, మీరు రాంగ్ అడ్రస్ కొచ్చినట్టున్నారు అని చెప్తుండగా అత్తయ్య జానకి వాళ్ల దగ్గరికొచ్చింది. హాసిని, అది నేనే బుక్ చేశాను. డబ్బులు కూడా పే చేశాను. తీసుకో అమ్మా అని చెప్పడంతో హాసిని ఆర్డర్ తీసుకుంది. అత్తయ్య గారు, ఏంటిది? హాసిని, నీ లాంగ్ హెయిర్ కోసం షాంపూ. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నాకిష్టమైన హెయిర్ కోసం కావలసినవన్నీ కొనిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకమ్మా? అలా అత్త కోడళ్ళు ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు. కొద్ది రోజుల్లోనే హాసిని జుట్టు అందంగా, పొడవుగా తయారవుతుంది. తన పొడుగు జడను చూసి ఊరివాళ్లు సంతోషపడేవాళ్లు. ఓ రోజున బజారులో హాసిని, జానకి నడుచుకుంటూ వెళ్తుండగా రోడ్డు మీద ఒక చోట యాడ్ ఫిల్మ్ షూట్ చేస్తున్న శేఖర్ హాసిని పొడవాటి జుట్టుతో నడుస్తూ వెళ్లటం చూస్తాడు. పరుగున వాళ్ల దగ్గరికొస్తాడు. అత్త కోడళ్ళని చూసి దండం పెట్టి, అమ్మా నమస్తే, నా పేరు శేఖర్. నేను ఒక యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ని. అవునా, చాలా సంతోషం. తన పొడవాటి జుట్టు మీద ఒక యాడ్ చేస్తాం మేడం. తను టీవీలో, పేపర్లో కనిపిస్తూ మంచి పేరొస్తుంది అని చెప్పగానే జానకి ఒప్పుకుంటుంది. హాసిని పొడవాటి జుట్టు మీద ఒక యాడ్ షూట్ చేస్తారు. అలా రోజులు గడుస్తుండగా పొడవాటి జుట్టుతో హాసిని మంచి మోడల్ అవుతుంది. బెస్ట్ అవార్డు కూడా వస్తుంది. ఆ ఫంక్షన్ లో హాసిని మాట్లాడుతూ, ముందుగా అందరికీ నమస్కారం. నేనింతలా ఎదగడానికి కారణం మా అత్తయ్య జానకి గారు. తనకి నేనెప్పుడూ కోడలిగానే కాకుండా కూతురుగా కూడా రుణపడి ఉంటాను అని చెప్పగానే అందరూ చప్పట్లు కొడతారు. జానకి ఆనందంతో కన్నీళ్లు తుడుచుకుంది. తల్లిగా తను చేసిన తప్పుని తెలుసుకుని సుజాత బాధపడుతుంది. అలా అప్పటి నుండి పొడవాటి జుట్టు హాసిని యాడ్స్ చేస్తూనే మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది.
బయట నుండి ఇంటికి వచ్చిన భర్త చంద్రయ్యతో, ఏవయ్యా, ఉగాది పండుగ ఇంకా 2 రోజులే ఉంది. అమ్మాయిని తీసుకొచ్చే ఉద్దేశం ఉందా లేదా? అమ్మాయిని తీసుకురాకుండా ఎలా ఉంటాను సుజాత? అప్పుడప్పుడు నువ్వు భలే విచిత్రంగా మాట్లాడుతావు తెలుసా? మీ చేష్టల్ని బట్టే నా మాటలుంటాయి. నేను చెప్పేదాకా తమరికి ఒక కూతురుందన్న విషయం కూడా గుర్తున్నట్టు లేదుగా? నీకు గుర్తుంది కదా, మరి నువ్వెందుకు వెళ్ళి తీసుకురాలేదు సుజాత? నేనొస్తున్నాను, నువ్వు అల్లుడు గారు తయారుగా ఉండండని తమరి ముద్దుల కూతురికి ఫోన్ చేస్తే నువ్వొద్దులేమ్మా, నాన్నని పంపించమని చెప్పింది. ఇంక నేను మరో మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాను. ఎంతైనా అనుపమ నా కూతురు కదా, నేనంటే ఎనలేని ప్రేమ. మా అమ్మే నా కూతురి రూపంలో పుట్టింది. కూతురు పేరొచ్చినా, కూతురు మాటొచ్చినా, కూతురు ప్రస్తావనొచ్చినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఎవ్వరికీ లేని అమ్మ నీకు మాత్రమే ఉన్నట్టు చెప్పకండి. అవునులే, అత్తయ్యని మెచ్చుకోవటం ఏ కోడలికి నచ్చదు. తెలిసిందిగా, చనిపోయిన మీ అమ్మగారి భజన పక్కన పెట్టి కూతురు అత్తగారింటికెళ్ళి ప్రసాదన్నయ్య, శారదా వదినతో నవ్వుతూ మాట్లాడి కూతుర్ని అల్లుణ్ణి తీసుకురండి. పెళ్లైన తరువాతొచ్చిన మొదటి ఉగాది పండుగ. సరే సుజాత, బయట నుండి ఇప్పుడే కదా వచ్చాను. కాసేపు కూర్చుని ఇంత అన్నం తిని బయలుదేరుతాను. సరే పాదండి, ఇంత తిని వెళ్తురు అని చెప్పగానే చంద్రయ్య లోపలికి వెళ్ళాడు. ఆయన వెనకాలే సుజాత వెళ్ళింది. అదే సమయంలో అనుపమ అత్తగారింట్లోని వంటగదిలో ఘుమఘుమలాడే వంటలు చేస్తూ ఉంది. అప్పుడే ఆఫీస్కి వెళ్లాలని రెడీ అయి శేఖర్ తన దగ్గరికొచ్చాడు. డియర్ అను, లంచ్ బాక్స్ రెడీ అయిందా? అదేంటి డైరెక్ట్ గా లంచ్ బాక్స్ అడుగుతున్నారు? టిఫిన్ చెయ్యరా? అంత టైం లేదు డియర్. టిఫిన్ చేసుకుంటూ ఉంటే ఆఫీస్కి ఆలస్యం అయిపోతుంది. అందుకే డైరెక్ట్ గా లంచ్ బాక్స్ పెట్టేసాయి అని శేఖర్ అనగానే అనుపమ బుంగమూతి పెట్టుకొని, అబ్బా, మీకోసం ఎంతో కష్టపడి వేడివేడిగా టిఫిన్ రెడీ చేస్తే తినకుండానే వెళ్ళిపోతారా? ప్లీజ్ అను, నువ్వలా బుంగమూతి పెట్టకు. ఖచ్చితంగా నువ్వు చేసిన టిఫిన్ తినేసే ఆఫీస్కి వెళ్తాను, సరేనా? అని శేఖర్ అనగానే అనుపమ నవ్వుతూ టిఫిన్ పెడుతుంది. అత్త సుశీల మాత్రం టెన్షన్ పడుతూ బయట ఎదురు చూస్తూ ఉండగా తన భర్త మోహన్ వచ్చాడు. ఏవైంది సుశీల, ఎందుకు అంతలాగా టెన్షన్ పడుతూ ఇక్కడే ఉన్నావు? రత్నం వస్తానని చెప్పిందండి అని చెప్పగానే మోహన్ కి టెన్షన్ పట్టుకుంది. అవునా, కొత్త కోడలి ముందు పరువు పోతుంది సుశీల. ఇంకా డబ్బులు సర్దుబాటు కాలేదని చెప్పలేదా నువ్వు? ఎంత చెప్పినా వినటం లేదు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను, ఇంక నా వల్ల కాదు. పెళ్లి ఖర్చుల కోసమని తీసుకున్నారు. కట్నం డబ్బులు రాగానే ఇస్తానని అన్నారు, కానీ ఇవ్వలేదు. అడుగుతుంటే అదిగో ఇదిగో అంటున్నారని మాట్లాడుతుంది. పోనీ నేను కోడలు వాళ్ళ నాన్నతో కట్నం డబ్బుల గురించి ఏమైనా మాట్లాడనా సుశీల? ఏం మాట్లాడకుండా ఏడాది గడువు పెట్టాడు కదా అన్నయ్య. కావాలని ఖచ్చితంగా అడుగుతుంటే బాగుండదు అని చెప్తుండగా లంచ్ బాక్స్ పట్టుకుని శేఖర్, అతని వెనకాలే అనుపమ ఇద్దరూ వచ్చారు. సరే బాబు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే శేఖర్ వెళ్ళిపోయాడు. అత్తయ్య, టిఫిన్ కి పదండి మేమొస్తాం, నువ్వు రెడీ చేయకూడలా అని చెప్పగానే అనుపమ నవ్వుతూ లోపలికెళ్ళిపోయింది. రత్నం వాళ్ళ ఇంటికి రానే వచ్చింది. కోపంగా మాటలంటూనే ఉంది. సుశీల, మోహన్ ఎంత బ్రతిమాలినా వినటం లేదు. అరుస్తూ ఉంటుంది. ఏదో అరుపులు వినిపిస్తున్నాయి, ఏమై ఉంటుంది అని బయటకొచ్చి చూసింది అనుపమ. రత్నం అరుస్తూ ఉంది. అత్తమామలు బ్రతిమాలుతున్నారు. రత్నం కొట్టడానికి చెయ్యెత్తింది. అది చూసి, మీరెవరో నాకు తెలీదు గాని మా అత్తయ్య మీద దెబ్బ పడిందంటే మర్యాదగా ఉండదు. విషయం ఏదైనా కానివ్వండి, ముందుగా నేను మా అత్తతో మాట్లాడిన తరువాత మీతో మాట్లాడతాను. మా అత్త మీదికే చెయ్యెత్తుతారా అని చెప్పి అత్త సుశీలను తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఒక 10 నిమిషాల తరువాత అనుపమ, సుశీల ఇద్దరూ బయటకొస్తారు. మరింత గడువిస్తే నేనే మీ డబ్బులు మొత్తం కడతాను. దయచేసి మా అత్తయ్యను ఏమీ అనొద్దు. చూడమ్మా, గడువిచ్చేదేమీ లేదు. ఉంటే డబ్బులు కట్టండి, లేదంటే ఇంటికి తాళం వేస్తాను అని రత్నం చెప్తూ చేతిలో ఉన్న తాళం కూడా చూపిస్తుంది.
సుశీల బాధపడుతూ ఉంది. అనుపమ ఆవేశంగా లోపలికి వెళ్ళింది. రత్నం సుశీలను తిడుతూనే ఉంది. అనుపమ నెక్లెస్ పట్టుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆ ఇంటికి చంద్రయ్య వచ్చాడు. చూడండి, ఈ నెక్లెస్ 4 తులాలుంటుంది. మా దగ్గర డబ్బులు సర్దుబాటు కాగానే వచ్చి తీసుకుంటాం. అప్పటి వరకు నీ దగ్గరే పెట్టుకో అని చెప్పగానే రత్నం ఏమీ మాట్లాడకుండా ఆ నెక్లెస్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీ అమ్మ వాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారు కోడలా. ఇక మీదట అంతా మీరే నాకు. మీలో అమ్మని, మామగారిలో నాన్నని చూసుకుంటాను అని చెప్తుండగా చంద్రయ్య సంతోషంగా చప్పట్లు కొడతాడు. అందరూ చంద్రయ్యని చూస్తారు. నాన్న, మీరెప్పుడొచ్చారు? నేనెప్పుడొచ్చినా నువ్వు మీ అత్తగారి పరువు కాపాడావు. అమ్మా నాన్నలన్నావు అంటే ఎంత బాగా చూసుకుంటున్నారో నాకు అర్థమైంది తల్లి. అదంతా నా అదృష్టం నాన్నా మా అదృష్టం కోడలా. ఇంట్లోకి పదండన్నయ్యా అని చెప్పి చంద్రయ్యని తీసుకుని ఇంట్లోకి వెళ్తారు. కూర్చుంటారు. చెల్లెమ్మా, ఉగాది పండుగ కదా, కూతుర్ని అల్లుణ్ణి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఇక్కడే ఉండనివ్వండి అన్నయ్యా. కావాలంటే మీరే ఇక్కడికి రండి. మాకు కోడలైనా కూతురైనా అనుపమే కదా. అవును నాన్న, ఇక్కడే ఉగాది పండుగ చేసుకుంటాను. నువ్వు అమ్మ కలిసి ఇక్కడికే రండి అని చెప్పగానే చంద్రయ్య పొంగిపోయాడు. సరే తల్లి, ఎక్కడ పండుగ చేసుకున్నా మీరందరూ బాగుండాలి. ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. మీ అమ్మతో మాట్లాడి ఒప్పించి ఉగాదికి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 2 రోజులు గడిచాయి. ఆ రోజు ఉగాది పండుగ. కోడలు అనుపమ ఇల్లంతా కడిగింది. శేఖర్, మోహన్ కలిసి తోరణాలు కట్టారు. ఇంతలో చంద్రయ్య పిండి వంటలు, స్వీట్స్ తీసుకుని వచ్చాడు. నాన్నా, అమ్మ రాలేదా? ఈ స్వీట్లు పిండి వంటలు ఇచ్చిపోదామని వచ్చాను తల్లి. అదేంటన్నయ్యా, ఉగాది కుండరా? లేదు చెల్లెమ్మా. అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ పూజ గదిలో కూర్చుంటారు. అత్త కోడళ్ల మధ్య కుండ, బెల్లం, మామిడికాయ, కారం, ఉప్పు, కొబ్బరి, వేప పువ్వు, చింతపండు ఉంటాయి. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుందాం కోడలా. అత్తయ్య, ఉగాది పండుగ విశిష్టత గురించి చెప్పరా? తప్పకుండా చెప్తాను కోడలా. ఉగాది అనేది తెలుగువారి పండుగ. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. చూడు తల్లి, ఉగా అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభమైన రోజు. యుగమనగా ద్వయం అని అర్థం. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల్లో ఈ పండుగుందా అత్తయ్య? ఉంది కోడలా. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా విష్ణువు మత్స్యావతారం ధరించి అతన్ని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకొచ్చిందని పురాణ కథ ఉంది. అంతేకాదు తల్లి, ఈ పండుగను తెలుగువారే కాకుండా మరాఠీలు కూడా ఈ రోజు గుడిపడ్వాగా, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతో, సిక్కులు వైశాఖిగా, బెంగాలీలు పోయిలా వైశాఖ్గా జరుపుకుంటారు. ఇక ఉగాది పచ్చడి గురించి చెప్పండి అత్తయ్యా. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. పచ్చడిలో వాడే ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక కోడలా. బెల్లం తీపి, ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు చేదు, బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు. పచ్చి మామిడి ముక్కలు వగరు, కొత్త సవాళ్లు. కారం సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులు. ఇది ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత తల్లి అని చెప్తుండగా అనుపమ, శేఖర్లు చూస్తుండగా సుశీల ఉగాది పచ్చడి రెడీ చేసింది. తర్వాత అందరూ ఉగాది పచ్చడి సంతోషంగా తాగుతారు. అనుపమ తండ్రి ఇచ్చి వెళ్లిన స్వీట్స్ తింటారు. 1 గంట తరువాత పంతులు సుశీల వాళ్ల ఇంటికొచ్చి పంచాంగ శ్రవణం చేసి వాళ్ల జీవన పరిస్థితులను వివరించి ఇచ్చిన దక్షిణ తీసుకుని వెళ్లిపోతాడు. తర్వాత కోడలు అనుపమని తీసుకుని ఇంటికి కొద్ది దూరంలో ఉన్న చలివేంద్రం దగ్గరికి తీసుకొస్తారు. కోడలా, ఉగాది పండుగ రోజు ఇలాంటి మంచి పనులు కూడా మొదలెట్టొచ్చు. చలివేంద్రం అంటే దాహం తీర్చే మంచినీటి సరస్సు, కోనేరు.
ఇలా ఏర్పాటు చేయటం వల్ల ఎంతో మంది దాహం తీర్చిన వాళ్ళం అవుతాం. పుణ్యం వస్తుంది. మన జీవితాలు సంతోషంగా సాగుతాయి. అలాగే అత్తయ్య అని చెప్పి రిబ్బన్ కట్ చేస్తుంది కోడలు అనుపమ. తన చేత్తో అత్త సుశీలకి నీళ్లు పోస్తుంది. తర్వాత అందరూ తాగుతుంటారు. అలా కొత్త కోడలు అనుపమ ఎంతో సంతోషంగా ఉగాది పండుగను సెలబ్రేట్ చేసుకుంది. మీరు మరింత సంతోషంగా జరుపుకుంటారని ఆశిస్తున్నాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.